నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేయడంలో విజయవంతమైన చంద్రబాబు మంత్రులు. 4 రోజుల దావోస్ పర్యటన విజన్ 2047 సాకారానికి కీలక ఘట్టం కానుందని వ్యాఖ్యానించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి. తన అనుమతి లేకుండా ప్రశంసా పత్రాల తనకు ఆ ప్రశంసా పత్రానికి సంబంధం లేదు. తమ మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తే చర్యలు తప్పవు హెచ్చరించిన మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి నివాళులు అర్పించిన నాయకులు. స్వాతంత్ర్యం సాధించడంలో నేతాజీ చేసిన కృషి ఘనమైనదని వ్యాఖ్య. గాడ్స్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన జాతీయ బాలిక దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ దాసరి చిట్టిబాబు. దావోస్ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కూడిన రాష్ట్ర అధికారుల బృందం వేసిన ప్రతి అడుగు రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తుందనడంలో అతిశయోక్తి కాదని మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఏపీ బ్రాండ్ను ప్రమోట్ చేసేందుకు అంది వచ్చిన సువర్ణావకాశాలను అందిపుచ్చుకోవడం, అవకాశాలుగా మలుచుకోవడంలో సీఎం జట్టు విజయవంతమైందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. జ్యూరిచ్ విమానాశ్రయంలో అడుగుపెట్టింది మొదలు ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఆలోచనలను రాష్ట్రంలోని వనరులు, అవకాశాలకు ముడిపెట్టి ఇచ్చిన వివరణ సదస్సులో పాల్గొన్న ప్రతి కంపెనీ, ప్రతి సీఈఓ ఏపీ గురించి ఆలోచించేలా చేసిందనే చెప్పారు. ఓవైపు వివిధ వర్గాల ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే మరోవైపు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి సన్ రైజ్ స్టేట్ బ్రాండ్ను ప్రపంచ స్థాయిలో ప్రమోట్ చేయడంలో బాబు, లోకేష్లు సక్సెస్ అయ్యారని తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనే ధ్యేయంగా ముఖ్యమంత్రి ఆయన బృందం దాదాపు 15 ప్రపంచ స్థాయి అత్యున్నత వాణిజ్య సంస్థల అధిపతులతో సమావేశమైందని అన్నారు. రాష్ట్రంలోని ప్రకృతి, మానవ వనరులు, అవకాశాలను ప్రభుత్వం అందించే సహాయ సహకారాలను వారికి తెలియజేయడంలో సఫలీకృతమైందన్నారు. స్వయంగా రాష్ట్రానికి వచ్చి పరిశీలించాకే వారి నిర్ణయాలు చెప్పవచ్చుననే భరోసా వారికి కల్పించిందన్నారు. ముఖ్యంగా విజన్ 2047 ప్రణాళికలు, రాష్ట్ర భవిష్యత్ చిత్రాన్ని చంద్రబాబు, లోకేష్లు ప్రపంచం ముందు ఆవిష్కరించారని పేర్కొన్నారు. తన అనుమతి లేకుండా, తనకే తెలియకుండా, తన చేతికి కూడా ఇవ్వకుండా ప్రశంసా పత్రాలు అంటూ కొంతమంది గ్రూపుల్లో షేర్ చేస్తున్నారని, ఇటువంటి వారికి తనకు ఎటువంటి సంబంధం లేదని మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు ఖండించారు. గురువారం ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఏపీ భూ వినియోగదారుల ప్రొడక్షన్ ఫోరం పేరుతో తన సేవలకు మెచ్చి ప్రశంసా పత్రం ఇచ్చినట్లుగా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నారని వెల్లడించారు. తన సేవలకు మెచ్చి ప్రభుత్వం వారే ప్రశంసా పత్రాలు ఇస్తారని, గుర్తు తెలియని ప్రైవేటు వ్యక్తులు ప్రశంసా పత్రాల పేరుతో తనను సంప్రదించకుండా ఎలా వీటిని సర్క్యులేట్ చేస్తారని ఖండించారు. తమ మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించడం సరికాదని హితవు చెప్పారు. ఎవరు కూడా ఇలాంటి పనులు చేయరాదని హెచ్చరించారు. ఈరోజు ఉదయాన్నే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూ వినియోగదారుల ప్రొటెక్షన్ ఫోరం అనే పేరు మీద మున్సిపల్ కమిషనర్కి నా సర్వీసెస్ బాగున్నాయని, బాగా చేస్తున్నాననేసి ప్రశంసా పత్రం అని తయారు చేసి ప్రెస్ గ్రూపుల్లో పెట్టడం జరిగింది. దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు వాళ్ళెవరో తెలియదు, నన్ను కలవలేదు. దీనికి నా కాన్కరెన్స్ కూడా, నా సమ్మతి కూడా నేను తెలియజేయలేదు. సో నేను అంత గొప్ప పనులు కూడా ఏం చేసినట్లు నాకు ఇక్కడ ఏమి అనిపించలేదు. వాళ్ళు ప్రశంసా పత్రం ఇచ్చే అంత గొప్ప పనులు కూడా నేనేమి ఇక్కడ ఇప్పటివరకు అయితే చేయలేదు. సో ఒక ప్రశంసా పత్రము ఇవ్వాలంటే దానికి మాకు జిల్లా కలెక్టర్ ఉన్నారు, ఆయన ఇస్తారు, లేకపోతే మా డైరెక్టర్ గారు ఉన్నారు, ఆయన ఇస్తారు తప్ప ఇట్లా ఒక ప్రైవేటు ఏజెన్సీ వాళ్ళు అన్నోన్ పర్సన్స్ యాక్చువల్గా వీళ్ళు నాకు తెలియని వాళ్ళు ప్రశంసా పత్రం ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి దయచేసి దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదనేసి మీకు అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. కాబట్టి దీన్ని ఇంకనైనా మీరు గ్రూపులో షేర్ చేసేది ఆపేస్తే నాకు మంచి జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకెవరు కూడా ఇలాంటివి చేయకూడదని, వాటిని ఇలా గ్రూపుల్లో షేర్ చేసి మా మనోభావాలు దెబ్బతినేటట్లు ప్రవర్తించకూడదనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరు కూడా ఒక వ్యక్తిగతంగా ఏదైనా చేయాలంటే వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకొని చేయాలి తప్ప వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఫోటో పెట్టేసి ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. అది కూడా ప్రశంసాపత్రం ఇస్తే నాకు పర్సనల్గా ఇవ్వాలి, కానీ దాన్ని ఒకటి తయారు చేసి
గ్రూపుల్లో షేర్ చేయడం అనేది ఇది ఫస్ట్ టైం నేను దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇలాంటిది నేను ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూశాను. సో వాళ్ళకు కూడా ఆ విషయాన్ని తెలియజేశాను. సరే వాళ్ళు కూడా అలా జరిగిన దానికి చింతించారని చెప్పారు. సరే ఎనీహౌ పొరపాటు జరిగిపోయింది. ఇంకొకసారి ఎవరు కూడా ఇలాంటివి చేయకుండా ఉంటే బాగుంటుందనేసి నా యొక్క రిక్వెస్ట్. థ్యాంక్ యూ. కూడా మీరు తెలియజేయండి, ఈ ప్రశంసా పత్రానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, దీన్ని నేను తీసుకోలేదు. వాళ్ళు సొంతంగా వాళ్ళు ఏదో తయారు చేసి ఇచ్చింది తప్ప దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదని మీకు తెలియజేస్తున్నాను. నరసరావుపేటలోని కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అప్లికేషన్ పూర్తి చేయడం కోసం డబ్బులు వసూలు చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్లికేషన్ పూర్తి చేయడానికి ఎవరు ₹1 కూడా చెల్లించనవసరం లేదన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో అప్లికేషన్ పూర్తి చేయడానికి 4 VROలను నియమించామని అన్నారు. ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. సుభాష్ చంద్రబోస్ జయంతి భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన రోజు అని పలువురు నాయకులు అన్నారు. గురువారం పట్టణంలోని భాస్కర్ సెంటర్లో సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి వారు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం పొందడంలో సహాయపడటానికి నేతాజీ చేసిన కృషిని ప్రజలు గుర్తు చేసుకోవాలన్నారు. నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అనే ప్రసిద్ధి పిలుపు ప్రేరణ పొందిన మిలియన్ల మంది భారతీయులతో ప్రతిధ్వనించిందన్నారు. బ్రిటిష్ పాలన నుండి భారతదేశాన్ని విముక్తి చేయడమే కాకుండా బాహ్య అంతర్గత విభజనలను ఎదుర్కొని దేశాన్ని ఏకం చేయడానికి చేసిన కృషి మరవలేనిదని కొనియాడారు. కార్యక్రమంలో బి శ్రీను నాయక్, కొండ్రముట్ల నాగేశ్వరరావు, నాగరాజు, చిన్న బాలసుబ్రహ్మణ్యం, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలో గురువారం నిర్వహించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమంలో నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతాజీ మృతి మిస్టరీ ఇప్పటికీ కేంద్ర పరిష్కారం చేయకపోవడం విచారకరమన్నారు. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి నవతరం పార్టీ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. లోకేష్ భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని, ఇంకా ప్రజాసేవ చేసే పలు కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. చిలకలూరిపేట మండలం మురికిపొడి గ్రామంలోని కందిమళ్ల శారదాంబ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం రోటరీ క్లబ్ ప్రతినిధులు సందర్శించారు. ఇటీవల రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం హ్యాండ్ వాష్ సింకులు, 2 బాత్రూంలు నిర్మించారు. ఆయా పనులను క్లబ్ ప్రతినిధులు గురువారం పరిశీలించారు. తొలుత పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. సందర్భంగా క్లబ్ గవర్నర్ డాక్టర్ శరత్ చౌదరి మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట సేవలు అభినందనీయమన్నారు. వారు ఎంతో పట్టుదలతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. వారి సేవలు మరింత విస్తృతం చేయాలని ఆకాంక్షించారు. రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట అధికార పర్యటనగా సంబంధంలో ఇవాళ నేను ఇక్కడ వచ్చున్నాను. ఈ 55 ఏళ్ల క్లబ్బు బ్రహ్మాండమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. వాళ్ళ ట్రస్ట్ బిల్డింగ్లో వాళ్ళ ఒక ఆరో ప్లాంటు కేవలం ₹5కి 20 లీటర్ల వాటరు చిలకలూరిపేట గ్రామవాసులకు అందరికీ ఇస్తున్నారు. అలాగే అక్కడ ఉచిత వైద్య సౌకర్యం ఉంది. ప్రతిరోజు అక్కడ గవర్నమెంట్ MBBS డాక్టర్ వచ్చి ఉచితంగా మెడిసిన్స్ కూడా అక్కడి నుంచి పంపిణీ చేస్తూ ఉంటారు. వచ్చిన రోగికి వాళ్ళకి చికిత్స చేసి మళ్ళీ
రోటరీలో చిలుకూరుపేట మార్చురీ బాక్స్, అంటే అకస్మాత్తుగా పోయిన వాళ్ళకి వాళ్ళ పిల్లలు వచ్చేదాకా కొంచెం బాడీ ఉంచుకోవడానికి అది కూడా ఒక సేవ ఎన్నో సంవత్సరాలుగా అందిస్తున్నారు. ఇవాళ ముల్పూడి జిల్లా పరిషత్ హై స్కూల్లో చెట్టు నాటే ప్రోగ్రాం చేశారు. అంటే మనం కేవలం మన కోసం కాదు కానీ రేపు వచ్చే తరం కోసం కూడా ఇది కొంచెం చేయాలని చెప్పి ఇవాళ ఇక్కడ ఎన్నో మొక్కలు నాటి, పళ్ళ మొక్కలు మళ్ళీ నేనిచ్చే మొక్కలు నాటి ఈ స్కూల్ని కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేయాలని చేస్తున్నారు. చిలకలూరిపేట మండలం లింగగుంట గ్రామంలో గల ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని శుక్రవారం జెడ్పీ హై స్కూల్ కావూరులో చదువుతున్న 9వ తరగతి విద్యార్థులు ఈరోజు వ్యవసాయ క్షేత్రంలో పర్యటించి సేంద్రియ వ్యవసాయం అంటే ఏమిటి, ఎలా చేస్తారు అనే దాని మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఫర్టిలైజర్స్ వాడకుండా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసే విధానం గురించి వ్యవసాయ క్షేత్ర నిర్వాహకులు కందుల రవికుమార్ గారు వారికి వివరించారు. తర్వాత ఎద్దుగానుగల ద్వారా నూనెని ఎలా ఉత్పత్తి చేసే విధానాన్ని చూసి తెలుసుకున్నారు. వీరిని క్షేత్రానికి తీసుకొచ్చినటువంటి ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఇటువంటి వ్యవసాయ క్షేత్రం మన గ్రామానికి దగ్గరగా ఉండడం మన అదృష్టమని చెప్తూ పిల్లలందరూ కూడా వ్యవసాయ పద్ధతులను ముందు అనుసరిస్తూ ఫర్టిలైజర్స్ లేని వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని వారన్నారు. చూశారు కదా, నేచురల్ ఫార్మింగ్ అంటే మనం విత్తనం తెచ్చి భూమిలో వేసి చెట్టు పెరిగి నెక్స్ట్ ఇయర్కి కూడా మనకి ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఇయర్కి కూడా ఇప్పుడు విత్తనం మొత్తం బయట హైబ్రిడ్ విత్తనాలు వస్తున్నాయి. హైబ్రిడ్ విత్తనాలు అంటే హై బీలింగ్ వచ్చేస్తాయి. మనం ఒక ఎకరానికి వచ్చేసరికి దేశవాళ రకం నాటు విత్తనం అయితే 10 బస్తాలు అయ్యేది 10 బస్తాలు అయ్యే బలం బియ్యం మూటలో పంట, అదే హైబ్రిడ్ వేయటం వల్ల 20-25 బస్తాలు వస్తున్నాయి. ఏంటంటే 10 బస్తాల్లో ఉండాల్సిన పోషకాలు 25 బస్తాలు అవ్వడం వల్ల వాటిల్లో ఉండే పోషకాలు మనకి రావట్లా. అదే ఇదనుకో దేశవాళ విత్తనం అనుకో, ఇలా ప్రతి చెట్టుకి సీడ్ తయారవుతుంది. ఇదిగో ఈ ఉల్లిపాయ ఉన్నట్టు పైన పువ్వు చూసారా, ఈ పువ్వులో విత్తనం తయారవుతుంది. ఈ దేశవాళ విత్తనం నెక్స్ట్ ఇయర్ కూడా మనం ఈ పంట అయిపోయిన తర్వాత ఈ విత్తనాలు తీసి భద్రపరుచుకొని నెక్స్ట్ ఇయర్ కూడా ఇవే నాటుకుంటాం. మా పిల్లల్ని స్కూలు ఫీల్డ్ ట్రిప్ కోసం అని తీసుకొచ్చాము. లింగంగుంటలో ఉన్న శ్రీ గుడిపల్లి నాగభూషణం గారి ఫామ్కి తీసుకొచ్చాము. గో ఆధారిత వ్యర్థాలతో సహజ సిద్ధంగా పండించేటటువంటి పంటల్ని ఉల్లి, తర్వాత పసుపు, వేరుశనగ, ఇంకా మిగిలినటువంటి టమాటా, బీట్రూట్, ముల్లంగి, ఇంకా రకరకాల పంటల్ని మేము చూసాము. మా పిల్లలకి పసుపు మొక్కలు, తర్వాత ఉల్లి, వెల్లుల్లి మొక్కలు ఇవన్నీ కూడా చూయించారు. అదేవిధంగా గో ఆధారిత ఘన జీవామృతం, ద్రవ జీవామృతం తయారీని కూడా చక్కగా పిల్లలకి వాళ్ళ ఫ్యూచర్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి అని చాలా చక్కగా విశ్లేషించి మాకు చెప్పున్నారు. మండల కేంద్రమైన నాదెండ్లలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో శుక్రవారం స్థానిక జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ గాడ్స్ ఆధ్వర్యంలో జాతీయ బాలిక దినోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ దాసరి చిట్టిబాబు పాల్గొని మాట్లాడారు. బాలికను కాపాడుకోవడం సామాజిక బాధ్యత అన్నారు. ఆడపిల్లను ఎదగనిద్దాం, చదవనిద్దాం, కాపాడుకుందాం అన్నారు. బాలికలకు హక్కులున్నాయన్నారు. వాటితో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయన్నారు. ఆడపిల్ల చదువు ఇంటికి మాత్రమే కాదు, సమాజానికే వెలుగన్నారు. ఇందులో భాగంగా జన విజ్ఞాన వేదిక ప్రచురించిన ఎదిగే ఆడపిల్ల ఏం తీసుకోవాలి అనే పుస్తకాలను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో గాడ్స్ ఉపాధ్యక్షులు గేరా యాకోబు, కార్యదర్శి పనుగుబాటి మల్లిబాబు, సభ్యులు చంద్రం, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి దార్ల బుచ్చిబాబు, ధోళిపాళ శ్రీనివాసరావు, షేక్ బాజీతో పాటు పాఠశాల ఇన్ఛార్జ్ ప్రత్యేక అధికారిని రత్నకుమారి పాల్గొన్నారు. పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఉన్న షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం మంత్రి లోకేష్ జన్మదినోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని చేసిన మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావుకు ఆలయ ట్రస్ట్ చైర్మన్ చల్లా విజయకుమార్ కృతజ్ఞతలు తెలిపారు. అన్నదానానికి ఆర్థిక సహాయం చేసిన తిమ్మాపురం చంద్రశేఖర్, రాధాకృష్ణలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.